బిర్యానీ తయారు చేయడానికి ముందుగా మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. 350 గ్రామ్స్ మటన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసిన ఈ మటన్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, బిర్యానీ మసాలా 1 స్పూన్, సాల్ట్ తగినంత, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్ పెరుగు, 1/2 కప్ కొత్తిమీర, 1/2 కప్ పుదీనా వేసుకుని ఇవన్నీ కూడా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపి పెట్టుకోవడం వల్ల మటన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టండి. 1 అవర్ తర్వాత బిర్యానీ తయారు చేసుకుందాం. ఇందులో మనం రైస్ని నానబెట్టుకోవాలి. రైస్ నేను రెగ్యులర్గా వాడే నార్మల్ రైస్నే తీసుకున్నాను. 3 కప్స్ తీసుకున్నానండి. రైస్ని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకుని ఒక 1 అవర్ పాటు నాననివ్వాలి. నానితే బిర్యానీ బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. మటన్ బిర్యానీ నెయ్యితో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి బాగా కరిగిన తర్వాత 1 స్పూన్ షాయి జీరా, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 2 బిర్యానీ ఆకులు వేసుకుని బాగా వేయించండి. ఇవి బాగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకుని వీటిని బాగా వేగనివ్వండి. ఇవి బాగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకుని కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేగనివ్వండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా మనం మటన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, మటన్ వేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మటన్ని మనం ముందుగా పెట్టుకున్నాం కదండి, నానపెట్టుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలిపి మంటను మీడియం హీట్లో పెట్టుకుని కాసేపు మగ్గనివ్వండి. ఇలా కాస్త మగ్గిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 2 to 3 విజిల్స్ వేయించుకోవాలి. విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం. మటన్ ఈ విధంగా ఉడికిందండి. చూడండి, ఇందులో చాలా వాటర్ వచ్చింది. మనం అయితే వాటర్ అసలు యాడ్ చేయలేదు. స్టవ్ ఆన్ చేసుకుని ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు కూడా బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. ఇందులోంచి నెయ్యి అంతా బయటికి సెపరేట్ అవ్వాలండి. ఇలా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసి రైస్ వేసుకోండి. మంటని సిమ్లో పెట్టుకుని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి. రైస్ ఇలా వేగితే బాగుంటుంది. అడుగంటుతుందండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ చొప్పున వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపి వాటర్ టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే పర్వాలేదు, లేదంటే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వేయించండి, సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ వేయించద్దు. విజిల్ అయితే వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ప్రెషర్ పూర్తిగా తగ్గేంత వరకు కూడా ఉండనవసరం లేదండి. మధ్యలో ప్రెషర్ తీసేయాలి. ఇలా ప్రెషర్ తీసేసి మూత తీసి చూద్దాం. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫ్లేవర్ చాలా బాగుందండి. టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా మటన్ బిర్యానీని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మటన్ కూడా చాలా బాగా కుక్ అయింది చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది.